నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోర్ అని చెప్పి ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు అంతా కూడా గుంటూరులో కావచ్చు, వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో ర్యాలీ చేస్తూ ఉధృత వాతావరణం నెలకొంది. అసలు ఏం జరుగుతుంది? ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల గురించి ప్రైవేటీకరణ చేస్తున్నారు, దాన్ని అడ్డుకుంటామని ఈ విధంగా వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వాళ్ళు చేసిన గతంలో తప్పులు కప్పుపుచ్చుకోవడానికి ఇప్పుడు వీళ్ళంతా ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు సార్ అంటే ఏం చెప్తారు సార్? అలాగేం ఊసిపోగానే జనాల్లోకి ఎలా వెళ్ళాలో తెలియక వాళ్ళు కూడా ఇప్పుడు దురదెక్కిపోయి ఉంటారు కదా, ఏదో చేయాలని ఉంటుంది. ఇంకో పక్కన అలా డిస్టర్బెన్స్ చేయటమే వాళ్ళ ఉద్దేశం. ప్రభుత్వం సాఫీగా నడిచిపోతుంది. వాళ్ళు ఎంత సాఫీగా నడిచిపోతుందంటే ఇళ్లలో నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు కూడా పోనేరా సావనండి, మన పని మనం చేసుకుందాం అనే అంత సాఫీగా నడుస్తుంది. ఇది వాళ్ళకి నచ్చట్లా. ఏదో డిస్టర్బెన్స్ ఉండాలి రాష్ట్రంలో. ఇలాంటి డిస్టర్బెన్స్లు ఉండి, ఇబ్బందులు ఉండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తేనే మాకు ఉనికి ఉంటుంది, వాళ్ళ పార్టీ నాయకులు గుర్తింపు వస్తుంది. మనం పోరాడాలంటే ఇలాంటిది ఏదో ఒకటి ఉండాలని. ఇక్కడ ప్రభుత్వం తప్పు కూడా కొంత ఉంది యంత్రాంగంలో. జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను అడ్డగోలుగా వ్యవహరిస్తున్నప్పుడు వీళ్ళు జగన్మోహన్ రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని తన పని తాను చేసుకోమన్నప్పుడు చట్ట ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన రాంబాబుని మోకాళ్ళ దగ్గర ఎందుకు కొట్టలేదు? మోకాళ్ళ చెప్పులు తీసేయాలి కదా, అదే కారణం. ఇప్పుడు చట్టాన్ని తన పని తాను చేసుకోమని అధినేత, ప్రభుత్వ అధినేత పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు చట్ట ప్రకారం ఎందుకు వెళ్ళట్లేదు? మీరు నియమ నిబంధనలు ఉల్లంఘించి అతను వస్తే జగన్మోహన్ రెడ్డి అని అడమ్మ మొగుడు ఎవడైనా కానీ లోపల వేయాలి కదా, మరి ఎందుకు వేయట్లేదు మీరు? ఈరోజు పోలీసుల మీద వాగ్వాదానికి మీకు ఇక్కడ మిమ్మల్ని అడ్డగోలుగా వెళ్ళమని చెప్పలేదు, మిమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేయమని చెప్పట్లేదు. నువ్వు చట్టాన్ని తన పని తను చేసుకోమని చెప్పాడు చంద్రబాబు గారు. నువ్వు చట్ట ప్రకారంగా వెళ్ళమంటున్నావు. అంటే మీకు చట్టం లేదా? అది చేయండి ఇచ్చేయండి అని. అంటే మీకు ఒక వ్యక్తిత్వం లేదు, మీకు ఒక చట్టం లేదు, మీకు రూల్ ఆఫ్ లా లేదు. ఇదేగా జగన్మోహన్ రెడ్డి నియమ నిబంధనలు ఉల్లంఘించి మీరు పెట్టిన నియమాలను ఉల్లంఘించినప్పుడు మీరు ఎందుకు లోపలేసి ఉంటే ఇవాళ ఇది న్యూసెన్స్ ఉండదు కదా. ఏదన్నా అంటే ప్రభుత్వం మీద తోసేయాలి, చంద్రబాబు గారు మెత్తనా అని చెప్పి అనాలన్నా. అంటే ఆయన పద్ధతిగా న్యాయంగా వెళ్ళాలనుకున్న వాడికి మీరు ఇచ్చే సహకారం ఇదేనా? మళ్ళీ అతను వస్తాడు, సచిన రాడు ఏంటండి, మళ్ళీ ఆ వంకెట్టుకుని మళ్ళీ అతను వస్తాడని భయం. ఏది వీళ్ళ బద్ధకం, మొగమాట మేము పోగొట్టుకుంటాం ఎందుకు? అక్కడ ఇక్కడ రెండు వైపులు దుబ్బేద్దామని. చాలా డిస్గస్టింగ్గా ఉందండి ఇది. ఎందుకంటే పిల్లిగుడ్డిది అయితే ఏం చేస్తుంది? ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు వచ్చి కంట్రోల్ చేస్తాడు, లాఠీచుకుని కంట్రోల్ చేయాల్సిన వాడు ఎవడో. పోస్టింగ్లు కావాలంటే మాత్రం తిరుగుతారట కూడా ఉన్నాయి. అయ్యా బాబు అంటున్నాయి. వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా మీకు? ఎస్పీలు కానీ వాళ్ళు కానీ ఊరికే కౌరులు చెప్తారటి. ఎవడన్నా అమ్మాయికి దొరికితే ఆడు ముట్టి పగలు కొడతారా? అమ్మడి రాంబాబు ఎద్దులో వచ్చి అతను బ్యారికేడ్లు తోసేసి అల్లరి చేస్తుంటే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? పేరు నాని నోటుకొచ్చిన మాట్లాడుతుంటే మీరు ఎందుకు వదులుతున్నారు? వాళ్ళ మీద ముందు వాళ్ళ కేసుల మీద తీసుకెళ్ళి అదుపులో తీసుకుని ఆ పాత కేసులు అన్నట్లో ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మీరు? ఎవరు చెప్పాలి మీకు అరెస్ట్ చేయమని? ప్రత్యేకించి చెప్పాలి ఎవడన్నానే? అంటే జగన్ తరహా పాలన కోరుకుంటున్నారు మీరు? జగన్ అదుపులో ఉన్నట్టే మమ్మల్ని కూడా బానిసలుగా చూడమని కోరుకుంటున్నారా మీరు? మిమ్మల్ని చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తున్నారు బాబు గారు ఈ ప్రభుత్వం. చట్టాన్ని గౌరవించమంటున్నాడు. మీరు చట్ట ప్రకారం వెళ్ళడానికి ఏంటి రోగం మీకు? చంద్రబాబు గారు వీళ్ళని వదిలేమని చెప్పలేదు, మీ చట్ట ప్రకారం వెళ్ళమని చెప్తున్నాడు. ఏ నాయకుడు పరిణితి చెందిన నాయకుడు, స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు ఎప్పుడూ కూడా అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టమని, అడ్డగోలుగా అరెస్ట్ చేయమని చెప్పడం. మీ చట్ట ప్రకారంగా వెళ్ళమంటే దాని అర్థం ఏంటంటే అటు తప్పు చేస్తే తోలు తీరా అని చెప్పడమే. అది ఆయన చెప్పాలని చూస్తారంటే మీరు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని తెలియదా? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ అసలు రౌడీ షీటర్లో వాళ్ళందరినీ మీరు ఎందుకు వదిలేస్తున్నారు? పోలీసు మాత్రం ఈ విషయంలో వాళ్ళు లేదా మేము చేతులు ఎత్తేసామండి, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకే, కానీ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి పని చేయం, మేము ఇలా చట్ట ప్రకారం పని చేయం, జగన్కే పని చేస్తాం, ఆడితే రుచి మాకని చెప్పండి. ఓపెన్గా చెప్పచ్చు, తప్పలేదు. ఆ సంఘాలు వచ్చి మాట్లాడతాయి కదా. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేసులు వెంటాడుతున్నాయి, మరోపక్క ఏమో కల్తీనేవి వెంటాడుతుంది. ఇవి కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్లాన్ అంటారా సార్? ఏమన్నా అతను ఏ వెంటాడినా ఇప్పుడు పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయమని పంపించారు. పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు దొరకడం, ఆడు పక్కనే కాపీ తాగుతూ ఉంటాడు కానీ ఆడు మాకు కనపడలేదని అంటారు.
ఎవరికి ఏ ఉద్దేశం ఉన్నా ఏమండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీ ప్రధాన పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ ఉసురు తగులుతుందండి. జగన్ పట్ల ఎవడైనా ఉదాసీన వైఖరి, అతని పట్ల పట్టించుకోకపోతాను, అతను చేసిన తప్పుల పట్ల పట్టించుకోలేదు అనుకోండి, న్యాయ వ్యవస్థ అయినా దర్యాప్తు సంస్థ అయినా ప్రభుత్వమైనా ఎవరికైనా సరే ప్రజలు ఉసురు తగులుతుంది. అటువంటి నరరూపరాక్షసుడు, అక్రమార్కుడు, విశ్వాసఘాతకుడు, పైశాచిక మనస్తత్వం కలిగిన వాడిని అలా ప్రజల మీద వదిలేస్తే ఆ నేరం వీళ్ళదే, అవును, ఆ పాపం కూడా వీళ్ళదే. అలాంటి మనిషి అసలు మణిజ్యానం ఎత్తకూడదు. మణిజ్యానం ఎత్తిన నరరూపరాక్షసుడు అనిపిస్తుంది. వాడు జడ్జీలకి ఆ కోర్టులకి టైం పెడతాడు, నేను అప్పుడు వస్తానండి. ఇది చాలా డిస్గస్టింగ్గా ఉంది అదంతా. కేవలం ఇతను ఒక్కడి వల్ల అనేక వ్యవస్థల మీద అపోహలు, అనుమానాలు కలుగుతూ ఉన్నాయండి. ప్రభుత్వం మీద కూడా ప్రేమతో గెలిపించుకున్న ప్రభుత్వాన్ని కూడా దూషించాల్సిన పరిస్థితి వస్తుంది ఇతని వల్ల. అవును, ఇతను ఈ విషయంలో ప్రభుత్వం ఎంత సహనం సమయంలో వహించినా, వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడినా సహించినా, తప్పుల మీద తప్పులు, అతను వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు బయటపడుతున్నా కానీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించకుండా ఆచితూచి చట్ట ప్రకారం వెళదామనుకున్నా కానీ వీళ్ళు వేసే రికార్డింగ్ డ్యాన్స్లు ప్రభుత్వాన్ని చూడటానికి బాగుందేమో పోలీసు వాళ్ళకి, కానీ ప్రజలకు మాత్రం చాలా చికాగ్గా ఉంది. ఈ మెడికల్ కాలేజీల ఇష్యూ అనేటువంటిది ప్రజలతో అసలు కనెక్షన్ లేదు, వాళ్ళ ఎమోషన్తో అటాచ్మెంట్ లేదు. వాళ్ళు ఎలాగలా కట్టండ్రా బాబు అంటారు తప్ప నువ్వు ఎలా కట్టావని ఏమి అడగరు వాళ్ళు. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చాలామంది నువ్వు 17 కాలేజీలు అని చెప్పి 3 కాలేజీలు కట్టి ఎదో డ్రామాలు ఆడకుండా నిర్మించి నిర్వహించి అప్పగించే విధానం పర్ఫెక్ట్. ఆ పని మీరు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే కోర్టులు కూడా చీ అన్నాయి మిమ్మల్ని. అయినా సిగ్గు లేకుండా ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దానికి అతిక్రమించి బ్యారికేడ్లు తోసేయడంటే అమ్మటి రాంబాబు అప్పుడే మోకాళ్ళ చెప్పులు తీసేయాల, అప్పుడే దారిలోకి వస్తారు. థ్యాంక్ యూ.